ఈరోజు మన వరంగల్ జిల్లా కలెక్టరేట్లో డిఏ ఫండ్, డిపాజిట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్లో ప్రోగ్రాంలో భాగంగా మన స్టేట్లో ఎస్ఎల్బిసి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్ని జిల్లాలో కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన వరంగల్ జిల్లాలో కండక్ట్ చేశాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్బీఐ నుంచి జనరల్ మేనేజర్ వచ్చారు, అలాగే నాబార్డ్ టీడీఎం వచ్చారు, ఎస్ఎల్బిసి రిప్రజెంటేటివ్ కూడా వచ్చారు. తర్వాత యూబీఐ రీజనల్ హెడ్, టీజీపీ రీజనల్ మేనేజరు, మిగతా బ్యాంకర్స్ అందరూ కూడా వచ్చారు. అలాగే అన్క్లైమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్క్లైమ్ డిపాజిట్స్ అంటే బ్యాంకులో 10 సంవత్సరాలుగా ఎటువంటి ఆపరేషన్ జరగకుండా ఉన్న అకౌంట్స్ అవన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. వాటినే డిఏఎఫ్ ఫండ్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. వాటిని ఏంటంటే మళ్ళీ బ్యాంకులో కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసి మళ్ళీ ఆర్బీఐ నుంచి మన అకౌంట్కి, మన ఆధ్వర్యంలోకి, బ్యాంక్ ఆధ్వర్యంలోకి తిరిగి రప్పించడం జరుగుతుంది. ఇటువంటి అన్నీ కూడా మన జిల్లాలో నియర్లీ 42 crores వరకు ఉన్నవి. అందరు కూడా అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో ఈ స్టాల్స్ పెట్టి అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో ఈ క్యాంప్ రన్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో ఈరోజు ఒక 50 మంది వరకు వచ్చారు. 50 మందికి కూడా వాళ్ళ అకౌంట్లలో బ్యాంక్ ద్వారా అన్క్లెయిమ్ డిపాజిట్ శాంక్షన్ లెటర్ లాగా ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే బెనిఫిషరీ అకౌంట్లోకి మళ్ళీ వచ్చాయని అర్థం దానికి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే ఏదైనా డౌట్ ఉండొచ్చో, ఎక్కడన్నా ఫాదర్ పేరు మీద ఉన్నవి, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, మన ఇంట్లో ఎక్కడైనా పాత బుక్కులు దొరకడము, అటువంటి అన్నీ కూడా ఇమీడియట్లీ బ్యాంకులోకి వెళ్ళి క్లారిటీ తీసుకొని ఏమేమి ఉన్నాయో నామినీ ద్వారా కానీ, ఒకవేళ నామినీ కూడా ఎక్స్పైర్ అయిపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టి క్లెయిమ్ చేసుకోవాలి. ఈ బ్యాంకులదే కాకుండా షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేసుకోవచ్చు.